హాయ్ ఫ్రెండ్స్, మేము ఆంధ్రాకి వచ్చాం ఫ్రెండ్స్. నా కొడుకు కోడలు కూడా వచ్చారు. ఇంకా ఈ చెట్టు చాలా చిన్నది ఫ్రెండ్స్. 2 ఇయర్స్గానే కాయలు కాస్తుంది. అది మా 2 ఇయర్స్ నుంచి కూడా మా పిల్లలు వచ్చి లైవ్లోకి వస్తుని ఎంజాయ్ చేయాలని ఎంత ఆశపడుతున్నారో. వాళ్ళ ఆవిడ ఎక్కడ డాబా మీద అందుకుని కింద పడుతుందని మా అబ్బాయి మా కోడలను పట్టుకొని వేలాడుతున్నాడు ఫ్రెండ్స్, పడకుండా పట్టుకొని. చూసారు కదా. ఇంకా మా కోడలు కానీ కొడుకు కానీ ఏం ఎంజాయ్ చేశారంటే ఎమ్మీగా వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు కూడా భలే సరదాగా అనిపించింది ఫ్రెండ్స్. కాయలు చూసారు కదా, అన్నీ చక్కగా దగ్గరగా ఉన్నాయి, కోసేసుకున్నారు. అంటే ఇవేమీ టెంక పట్టలేదు ఫ్రెండ్స్. ఇంకా చాలా కాయలు ఉన్నాయి అటు సైడ్కి. ఈ టెంక పట్టకపోయినా వీళ్ళు ఏంటంటే ఉండేది ఎక్కడో కాబట్టి ప్యాక్ చేసుకొని తీసుకెళ్దామని చెప్పి కోసుకున్నారు. చాలా వరకు డాబా మీదకి అందినవన్నీ. ఈ టెంక పట్టని కాయలు 2 months వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెడితే. డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు, మామూలు ఫ్రిడ్జ్లోనే క్యారీ బ్యాగ్ లాంటి దాంట్లో పెడితే 2 months వరకు ఉంటాయి. ఇంకా అలా పెట్టుకుని వాటిని మంచిగా పప్పుకి, పులిహార చేసుకోవడానికి, ఇంకా అన్నిటికీ యూజ్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నారు. మా అబ్బాయి ఏమో చిన్నప్పుడు చెట్ల కింద పండే కాయలు ఏరుకొని తింటే పిందెలుగా తక్కువ పుట్టుతో భలే టేస్టీగా ఉండేవి మమ్మీ. ఇప్పుడు నేను ఫస్ట్ టైం లైవ్లో మన చెట్టు కోసుకుని తింటే నాకు భలే ఎంజాయ్గా ఉందని ఎమ్మీగా ఎంజాయ్ చేశాడు. మా కోడలేమో ఉప్పు కారం వేసుకుని కుమ్మి పడేసింది. ఇంకా మా అబ్బాయి అయితే ఉట్టిగానే ఎమ్మీకి తినేసి ఎంజాయ్ చేశాడు. మీ పిల్లలు ఎంజాయ్ చేస్తే మీకు కూడా సరదాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.